10వ అధ్యాయంలోనేమో అద్భుతాలు బాగానే చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగాలను బాగు చేశారు, అనేకమైన అద్భుతాలు చేశారు 10 కాడే. కానీ 10 దగ్గర నుంచి 17, 20, 14 దగ్గరకు వచ్చేపాటికి వీరిలో మార్పు జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభుతో పాటే ఉన్నారు, యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు, యేసు ప్రభుతో పాటే కాలక్షేపం చేస్తున్నారు. ఆయనకు దూరంగా లేరు, ఆయన దగ్గరలోనే ఉంటున్నారు, అందుబాటులోనే ఉంటున్నారు. కానీ 10 దగ్గర నుంచి 17కి వచ్చేపాటికి వీళ్ళు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఇంతమంది కూడి యేసు ప్రభు శిష్యులు అంతమంది కలిసినా కూడా ఆ దయ్యాన్ని పారదోలటం, వెళ్ళగొట్టడం అనేది వాళ్ళకి సాధ్యం కాల. ఎందుకు సాధ్యం కాలేదో వాళ్ళకే అర్థం కాల. అరే ఎందుకు మనం కరెక్ట్ గానే ఉన్నాం కదా, ఎందుకని వెళ్ళగొట్టలేకపో, ఎందుకు అన్ని దయ్యాలు లోపడినట్లుగా ఈ దయ్యం మనకు లోపడలేదు, లేకపోతే ఇక్కడ మనం చేసే ప్రార్థన ఫలితం ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయి యేసు ప్రభుని అడుగుతారు. అప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే, మీ అల్ప విశ్వాసం చేత, అంటే మీరు విశ్వాసం లేకుండా ఉన్నారు, నమ్మకం లేకుండా ఉన్నారు, భయభక్తి లేకుండా ఉన్నారు. మీ అవిశ్వాసం చేత దాన్ని ఎల్లగొట్టలేకపోయారు. మీరు అవిశ్వాసం ఏర్పడిపోయింది, విశ్వాసం పోయి అవిశ్వాసం వచ్చేసింది. దేవుని అంటే భయం పోయి ఏముందలే అని తేలికగా ఆలోచించే తత్వం వచ్చేసింది. దేవుడు మీద గౌరవం పోయి అగౌరవం వచ్చేసింది. మర్యాద పోయి ఏముందలే యేసు ప్రభు దేవుందలని ఈజీగా, ఒక తేలికగా, ఒక లేఖితనం ఏర్పడిపోయింది వీళ్ళలో. ఇది చాలా ప్రమాదం. మనం కూడా దీంట్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం మీకు వాక్యం ద్వారాగా. మనం కూడా అద్భుతమైన కార్యాలు చేయాలంటే మొదట మనకు యేసయ్య మీద ఎలాంటి ప్రేమ ఉందో, ఎప్పుడు బాప్తిసం పొందుతున్నప్పుడు, కొత్తగా యేసు ప్రభు వార్త వింటున్నప్పుడు, యేసు ప్రభు అంటే ఎవరో మనకి తెలియని పరిస్థితుల్లో ఆయన గురించి కొద్ది కొద్దిగా మనం తెలుసుకుంటున్నప్పుడు మనకు ఆయన మీద ఉన్నటువంటి భక్తి, యేసు ప్రభు మీద మనకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, నా దేవుడు ఉన్నారు ఏదైనా చేస్తాడనే విశ్వాసం అప్పుడు భలే ఉండిద్ది. హల్లెలూయా. మొదట్లో భలే ఉండిద్ది. అయ్యా నాకు ఇది చెయ్యి అని అంటే జరిగిపోతా ఉంటే మొదట్లో భలే జరుగుతూ ఉంటాయి కార్యాలు. రాను రాను మన జీవితంలో దేవుడి కార్యాలు తగ్గిపోతుంటాయి. రాను దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనకు తగ్గిపోతుంటాయి. మనమేమనుకుంటామంటే ఇది జరగదులే అనుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి యేసు ప్రభుని మాట్లాడేటట్లు, పాస్టర్ గారిని మాట్లాడేటట్లు, సంఘంలో విశ్వాసులను మాట్లాడేటట్లుగా మనం తయారైపోతూ ఉంటాం. కానీ నిజానికి ఎందుకు మన జీవితాల్లో రాను కార్యాలు తగ్గిపోతున్నాయి, రాను మనం ఎందుకని దేవుడికి దూరం అయిపోతున్నాం, లేకపోతే ఎందుకు దేవుడి దగ్గర నుంచి అద్భుతమైన ఆశీర్వాదాలను సాధించలేకపోతున్నాం అంటే ఒకటే కారణం, మనలో ఉన్నటువంటి నమ్మకం, మనలో ఉన్నటువంటి విశ్వాసం, మనలో ఉన్నటువంటి భక్తి, మనలో ఉన్నటువంటి భయం, మనలో ఉన్నటువంటి విధేయత, వినయం అనేవి తగ్గిపోతున్నాయి. హల్లెలూయా. మనలో ఎప్పుడైతే